ఆ కొత్త చాప్టర్, ఓవర్కమింగ్ రిజెంట్మెంట్ త్రూ రిమెంబరెన్స్. ఒక పని చెయ్యాలి అంటే విముఖత. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని పనులు నాకు నచ్చవు అనుకున్నా. ఉదాహరణకి ఇప్పుడు ఏదో పలానా కూర, పొట్లకాయ కూర వండారు ఇంట్లో, భోజనం చేయమన్నాడు, భోజనం పిలుస్తూ ఉంటుంది ఆవిడ, రండి రండి, నేను చేద్దాంలే అంటే నాకు నచ్చని వ్యవహారం అది. అది రిసెంటిమెంట్ అంటే, అది కిట్టకపోవడం. ఇక్కడ ఏం చెప్తున్నాడు రుస్తం? ఓవర్కమింగ్ రిసెంట్మెంట్ త్రూ రిమెంబరెన్స్. మనం సదా స్మరించడం ద్వారా ఒక వస్తువు పట్ల ఉన్న అయిష్టతను మనము జయించగలగడము అనేది చెప్తున్నాడు. The following incident happened when we were fighting to close down a polluting chemical factory on a Mehrabad approach road. మనకు తెలుసు, రుస్తం అనాదిగా మనకి చెప్తూనే ఉన్నాడు. ఆ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టడం మెహరాజాద్ దగ్గర, దాన్ని తొలగించి దాన్ని నిలుపుదల చేసేయడానికి గవర్నమెంట్ తోటి ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఒక సంఘటన నేను చెబుతాను. I was doing the spade work in a fight, collecting evidence against the polluting factory. నాకు అప్పచెప్పిన పని ఇది. నేనేం చేశాను? ఏ నియమాలను ఉల్లంఘించింది, ఏ గవర్నమెంట్ షరతుల్ని ఇది పూర్తిగా ఇగ్నోర్ చేసేసింది, నిర్లక్ష్యం చేసింది, ఇవన్నీ నేను సాక్ష్యాలు సంపాదిస్తూ ఉన్నాను, ఆ పనిలో తిరుగుతూ ఉన్నాను. ఫర్ దిస్ ఐ హ్యాడ్ టు విజిట్ వేరియస్ గవర్నమెంట్ అఫీషియల్స్ లొకేటెడ్ నాట్ ఓన్లీ ఇన్ నగర్ బట్ ఆల్సో ఇన్ పుణే, బొంబాయి, ఢిల్లీ, ఔరంగాబాద్ అండ్ నాసిక్. ఈ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని. ఎక్కడ? ఊరికిన నగర్లోనే కాదు, ఔరంగాబాద్లో, పూనాలో, నాసిక్లో, బొంబాయిలో, ఈ అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని నేను. As we collected more and more evidence of irregularities and the factory owner realized that he was getting trapped, he started printing false newspaper reports against us and the trust activities. ఇంక వాడికి భయం వేయడం మొదలెట్టింది. ఇవన్నీ అన్నీ సంపాదిస్తున్నాను, ఈ సాక్ష్యాలన్నీ, ఓహో మనం దొరికిపోతాం, దీన్ని ఎలాగో అని ఆలోచించి వాడు చేశాడు, న్యూస్ పేపర్లో దుష్ప్రచారం చేయడం మొదలెట్టాడు. ట్రస్ట్ ఏమేంటి చేస్తోంది, ఈ ట్రస్ట్లో ఉన్న మనుషులు వీళ్ళు నమ్మకూడదు అని విషబీజాలు ప్రచారం చేస్తూ ఉండేవాడు. The newspaper articles were outrageous and complete distortions and this would infuriate me. అది చదివితే నా కడుపు మండిపోతూ ఉండేది, లోపల నుంచి తన్నుకొచ్చేసేది కోపం. ఎందుకని వీళ్ళంతా మోసగాళ్ళు, ఇప్పుడు ఈ ఇందులో ఉన్న ఇరిచు, మణి, మెహరా, వీళ్ళంతా దుర్మార్గులు అంటే ఎలా ఉంటుంది మనకి? వాళ్ళని మనం బాబా తర్వాత అంతా ఆరాధించేది వాళ్ళని. వాళ్ళ మీద ఇన్ని చెడు వార్తలు రాస్తూ ఉంటే అబద్ధం అని తెలిసి అంత కోపం వస్తూ ఉండేది. I would go to the newspaper offices with clarifications and thereupon threaten them with the dire consequences if they dare not publish the facts. నేను ఈ పేపర్ ఆఫీసులకు వెళ్ళేవాడిని. ఏంటి అనుకుంటున్నారు మీరు? ఇగో సాక్ష్యాలు మేము చేసేవి ఇవి, మీరు గనక వెంటనే మేము పొరపాటు వార్తలు వేసేమో అని మీరు చెప్పకపోతే ప్రజలకి మీ అంతు చూస్తాను నేను అని కూడా ఆఫీసులకు వెళ్ళి చెప్తూ ఉండేవాడిని నేను. సీయింగ్ మై యాంగర్ ఇరిచ్ వుడ్ ట్రై టు కామ్ మీ. నా కోపం చూసి ఇరిచ్ ఇలా అనేవాడు, వై డు యూ గెట్ యాంగ్రీ రుస్తం? ఎందుకయ్యా అంత కోపం అసలు నీకు రుస్తం? డూ వాట్ యూ హ్యావ్ టు డూ, బీ ఫర్మ్ బట్ నాట్ యాంగ్రీ. నువ్వు ఏం చేయాలో అది ఖచ్చితంగా చేయి, గట్టిగా నిలబడు, అంతేగాని కోపపడమని దాని అర్థం కాదు. ఐ వుడ్ రిప్లై దట్ యాంగర్ కెప్ట్ ద ఫైట్ గోయింగ్ ఫర్ మీ. ఈ కోపం వల్లే నేను అవిశ్రాంతంగా ఇలా పోరాడగలుగుతూ ఉన్నాను అన్నాడు కదా. వాళ్ళ మీద అంత కోపం ఉండి ఎలాగైనా నేను సాధించి తీరాలి అని పట్టుదల నాకు పెరుగుతుంది ఈ కోపం వల్లే. విదౌట్ ఇట్ ఐ వోంట్ బి ఏబుల్ టు క్యారీ ఆన్ ద వే ఐఎమ్ డూయింగ్. ఆ కోపమే లేకపోతే నాకు ఇంత పట్టుదల, ఇంత అంకిత భావం వచ్చి ఉండేది కాదు. జ్ఞాపకం ఉందా అంకిత భావం కదా? ఒక గురువు శిష్యులతో కలిసి వెళుతూ ఉన్నాడు పురవీధుల్లో, అది మహమ్మదీయ సామ్రాజ్యం. శుక్రవారం నాడు చేయాల్సినటువంటి రాజకార్యాలన్నీ శుక్రవారం నాడుకే, ఎందుకంటే ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారన్నమాట. ఒక దొంగకి పెద్ద పెద్ద చైన్స్ వేసి కట్టేసి ముళ్ళ కంచెలతో కొట్టున్న రక్తం కారుతూ ఉంది వాడికి. వెళ్తూ ఉంటే గురువు అలా చూసేటి వాడికి, దగ్గరికి వెళ్ళి వాడు పాదాలు ఇలా ముట్టుకున్నాడు. అందరూ అలా ఆశ్చర్యపోయారు, ఇది ఈయన చూస్తే పెద్ద గురువు, బోళ్ళు పేరు, బోళ్ళు ఫాలోయింగ్, ఇంతమంది శిష్యులున్నారు, వీడి చూస్తే కేడి దొంగ, ఎన్నోసార్లు దొరికిపోయాడు. ప్రజలందరూ వాడిని చూస్తే వీరప్పన్లాంటి అనమాట, నోను దొంగ.
బాగా ఓల్డ్ సీనియర్ దొంగ. వాడు కాళ్ళు ముట్టుకున్నాడు, వీరప్పనిలాగా అనుకున్నాడు. ఈ శిష్యులందరూ కూడా ఇదేంట్రా ఇలాంటి పని చేసాడు మన గురువు, పోయి తలకొట్టేసాడు మనకి అని గుసగుసలు ఆడుకున్నారు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత నిర్ణయం చేసుకున్నారు, మనం ఈవేళ గురువుగారిని అడిగేద్దాం, ఇలా మనం వల్ల ఊరుకోనక వీల్లేదు ఇది అని వెళ్ళారు. వెళ్ళి ఏమిటి గురువు ఇలా చేశారు మీరు ఈవేళ, మీరు చెప్పాలి, మరి మాకేం అర్థం కావట్లేదు, మీరు ఎన్నాళ్ళ నుంచి నన్ను ఆశ్రయించి ఉన్నారు అని అడిగాడు. ఒకటి 20 ఏళ్ళు, ఒకటి 30 ఏళ్ళు ఇలా చెప్పాడు. వాడు దొంగతనము చేస్తే దొరికిపోతే ఎలాంటి శిక్ష పడుతుందో వాడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు ప్రపంచంలో. అంత సీనియర్ దొంగ వాడు. ఎన్నిసార్లు దొరికిపోయాడు. వాడి శరీరం అంతా మచ్చలే, శరీరం అంతా కన్నాలే, అన్నీ గాయాలే. అయినా వాడి దొంగతనం అనే వృత్తి పట్ల ఎంత అంకిత భావం ఉందో చూడండి వాడికి. ఆ దొంగతనం అనే వృత్తి మీద వాడుకున్న అంకిత భావానికి నేను సెల్యూట్ చేశాను నేను అన్నాడు. మీరు 30 ఏళ్ళు బట్టి ఇక్కడుండి నా మాటను విధేయతతో ఆచరించడానికి అందులో 1% కూడా మీరు ప్రయత్నం చేయట్లేదు అన్నాడు. అది అంకిత భావము అంటే అదనమాట. ఆ గురువు ఎందుకు సెల్యూట్ చేసేటంటే అతనిలో ఉన్న అంకిత భావానికి, తన ఆ చోర వృత్తి పట్ల అతనికి ఉన్న అంకిత భావానికి. అంటే మనకి చాలా నవ్వుగా కనిపించవచ్చు, కానీ దానిలో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమైతే నీ చాహే కహే జోబి జమానా, వాడి ప్రాణం బలిచ్చేసినా సరే వాడి వృత్తికి నిలబడి ఉండాలి. అలాగ నువ్వు భగవంతుణ్ణి ప్రేమిస్తే ఆ మార్గంలో కష్టాలకు వెరవకుండా అలాగే నువ్వు ముందుకు వెళ్ళిపోగలిగి ఉండాలి. అందుకని మీకంటే వాడే చాలా గొప్పవాడని ఎంచి వాడికి నేను సెల్యూట్ చేశాను. ఆ కబీర్ వర్డ్స్ ఇది ఉంది చూడండి, మన శ్యామ్ కెరవాల అందులో కదనమాట. విదౌట్ ఇట్ ఐ వోంట్ బి ఏబుల్ టు క్యారీ ఆన్ ద వే ఐఎమ్ డూయింగ్. నేను చెప్పాను, ఈ కోపమే లేకపోతే నా పని మీద అంకిత భావం, ఆ పట్టుదల అది నాకు సడలిపోద్ది. నేను దాన్ని సాధించవలసిందే. వాడు దుర్మార్గం చేస్తున్నాడు, నేను దాన్ని అంత చూడవలసిందే అన్నాడు. ఎరిచ్ వుడ్ జస్ట్ సై నాడ్ హిజ్ హెడ్ అండ్ సే నథింగ్ మోర్. ఉష్ వాడు ఇరిచి నిట్టూర్చేవాడు, ఏంట్రా బాబు వీడి సంగతి అనేవాడు, మాట్లాడు కూరుకునేవాడు. On another occasion, when I was angry with a factory owner, ఇలాగే ఒకసారి అరుస్తున్నాను వాడి మీద గొసగొసలు అడుగుతూ, వాడి సంగతి తేల్చేయాలి మనం అంటున్నాను. It is commented, Rustam, get over the anger in your heart for the factory owner. మొట్టమొదట నీ హృదయంలో వారి పట్ల ద్వేషము, క్రోధము అది తీసి. డూ నాట్ రిసెంట్ హిమ్ లైక్ దిస్. ఇలాగా వాడంటే అసలు అయిష్టాన్ని పెంచుకోకు నీ హృదయంలో. If you don't do this, the two of you will end up being husband and wife in your next life. ఇదే గనక నువ్వు మానుకోకపోతే నెక్స్ట్ జన్మలో మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలుగా పుట్టి కొట్టు చేస్తారని చెప్పండి. ఇది చెప్తున్నమాట. అంటే భార్య లేకుండా భర్త ఉండనా కుదరదు, భర్త లేకుండా భార్య ఉండనా కుదరదు. నిత్యము పేచీ పెట్టుకుంటూ, ఇప్పుడు ఆస్తమా పేషెంట్ ఉంటాడు. ఆస్తమా పేషెంట్ ఏంటి, ఊపిరితో నిరంతరము సహవాసం చేయకుండా ఉండలేడు మనిషి. ఊపిరి పీల్చడమే ప్రాబ్లం అయిపోతే వాడికి ఎంత కష్టం అయిపోద్ది అది. అందుకే ఆస్తమా ఇది వరస్ట్ సఫరింగ్ అంటారు ఆస్తమాని. ఎందుకని రెస్ట్ నాకు కుదరదు, కాలో చెయ్యితో కట్టుకట్టులా కట్టేయచ్చు, దీనికి కుదరదు, దీనికి లంగకి. అది ఎంత 1% కెపాసిటీతో పనిచేసినా దాన్ని పని చేస్తూనే ఉండాలి, తప్పని పరిస్థితి. అలాగైపోద్ది అనమాట. భార్యాభర్తలుగా పుట్టి మీరిద్దరూ జీవితం అంతా కొట్టు చేస్తూ ఉంటారు, జాగ్రత్త సుమా అని ఆయన భయపెట్టాడు. ఐ లాఫ్డ్ అండ్ సో డిడ్ ది అదర్స్ హూ వర్ అరౌండ్. నేను నవ్వాను ఇరిచి మాటలకి, మిగిలిన వాళ్ళు కూడా నవ్వారు. వన్ ఆఫ్ ద రెసిడెంట్స్ హూ ఆల్వేస్ లైక్ పుల్లింగ్ మై లెగ్ అండ్ పికింగ్ అన్ మీ ఆస్క్డ్. ఒకడు నన్ను ఏడిపించడం అంటే సరదా అక్కడ ఉన్న వాళ్ళు. హూ వుడ్ బి ది హస్బెండ్ అండ్ హూ వుడ్ బి ది వైఫ్. అమ్మో ఇది పెళ్ళవడు మొగుడెవడు అది నాకు తెలుసుకోవాలి ముందు. ఐ థింక్ రుస్తం విల్ బి ది వైఫ్ అండ్ ద ఫ్యాక్టరీ ఓనర్ విల్ బి ది హస్బెండ్. బహుశా రుస్తం పెళ్ళం కింద ఉంటాడు, ఆ ఫ్యాక్టరీ ఓనర్ వాడే హస్బెండ్ కింద ఉంటాడు అన్నాడు. వెన్ ద రెసిడెంట్ కంటిన్యూ టు టీజ్ మీ అబౌట్ దీస్ ఐ టర్న్ అండ్ సెడ్, ఇట్ డస్ నాట్ మ్యాటర్ వెదర్ ఐఎమ్ ది హస్బెండ్ ఆర్ వైఫ్. వాడు అలాగా మాట్లాడుతూ ఉంటే చెప్పాను, ఏదో ఒకటి లేవా పెళ్ళవో మొగుడో ఏదో ఒకటి అవుద్ది. ఎయిదర్ వే ఐ విల్ హరెస్ హిమ్ యాజ్ ఐఎమ్ డూయింగ్ నౌ. అప్పుడు అన్నాడు, నేనే వాడిని కాల్చుతుంటాను, నాకు ఎంత కోపం ఉందంటే వాడు నేను భార్యగా ఉన్నా భర్తగా ఉన్నా నేను పట్టించుకోను, వాడు మాత్రం ఆ జన్మలో తినేస్తూనే ఉంటాను వాడిని అన్నాడు.
ఎరిచ్ లాఫ్డ్ అండ్ సో డిడ్ ఎవ్రీవన్ ఎల్స్. అప్పుడు ఎరిచ్ కూడా నవ్వుకున్నాడు. ఎరిచ్ దెన్ సెడ్ వెరీ సీరియస్లీ, నవ్వడం అయిపోయింది, చాలా గంభీరంగా ఎరిచ్ ఇలా చెప్పాడు, యూ హ్యావ్ టు గెట్ ఓవర్ యువర్ రిసెంట్మెంట్. ఆ ద్వేషము అది పోవాలి నీ హృదయంలో. వెన్ యూ డోంట్ డూ దట్, దెన్ బాబా పుట్స్ యూ into your relationship, into your next life, in your next life, where you are forced to face the resentment, overcome it and love one another. ఇది చాలా బ్రహ్మసూత్రం అన్నమాట. ఇక్కడ ఇది చెప్తున్నది. మామూలుగా నవ్వుతూ ఉండొచ్చు కానీ బాబా చెప్తున్నారు, ఒక విషయము పట్ల నీకు నచ్చదు, అమ్మో అస్సలు నాకు గిట్టదు అని గనక నీ జీవితము కొనసాగించావంటే తప్పనిసరిగా బాబా నెక్స్ట్ జీవితములో దాన్ని మళ్ళీ నీకు సహవాసం వచ్చేలాగు చేసి దానిని జయించేలాగు చేస్తాడు నేను. తప్పదు. ఇప్పుడు నాకు ఏదో ఫలానాది పడదని అబ్బో అసలు అది నాకు వద్దన్నాడు అనుకోండి, నెక్స్ట్ జీవితం అంతా వాడు అదే పని చేస్తూ ఉంటాడు వాడు. ఉదాహరణకి ఏ చేప ఒక కిట్టదనుకోండి, వాసన చంపేస్తున్నాడు అన్నాడు, నెక్స్ట్ చేపల వ్యాపారంలో ఉంటారనమాట. వాడి జీవితం అంతా దాంతో. అంటే ఉదాహరణగా ఒక విషయం పట్ల అసహ్యము అయిష్టము పెంచుకుంటే దానితోటే వీడి జీవితం అంతా ఉండేలా చేసి ఆ వాసన పోయేటువంటి పరిస్థితి. లేకపోతే వీడికి సంస్కారాలు అవి వదలవు. అంచేత అవి వదలకొట్టాలంటే తప్పదు. అందుకే ఒక చోట డిస్కోర్సెస్లోనే అనుకుంటా, కుక్కలంటే కొంతమంది పడదు, చిచి 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 అంటారు. ఎవరింట్లో వెళ్ళగానే బయట నుంచి పిలుస్తుంటాడు, ఏమంటే కుక్క ఉందండి మీ ఇంట్లో, అదేం కరదలేవయ్యా బాబు, మేమేదో దొంగల కోసం పెట్టుకున్నామంటే అబ్బే నాకు కుక్క అంటే పడదని అంటాడు. వాళ్ళంతా ఎస్పీసీఏ మెంబర్స్గా పుడతారని చెప్పారు బాబా నెక్స్ట్ లైఫ్లో. సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ యానిమల్స్ అని జంతు హింస నివారణ సంఘము అని ఉంది. మీరు చాలామందికి తెలుసు. మేము అందులో ఎవరు మెంబర్స్గా చేరతారంటే గత జన్మలలో ఈ కుక్కలను హింసించిన వాళ్ళు, అదంటే పడని వాళ్ళు, వాళ్ళంతా సభ్యులుగా ఉంటారు కదా. చదివే జ్ఞాపకం ఉందా మీకు? బాబా చెప్పారు, ఇదే ఎగ్జాంపుల్ చెప్పారు బాబా. రిసెంటిమెంట్ అనేది అంటే అయిష్టత, ద్వేషము, పడకపోవడం, అబ్బో అది గనక ఎక్కువగా ఉంటే నీ హృదయంలో నెక్స్ట్ జన్మలో దానితోనే నువ్వు అనుభవాన్ని పొంది దాన్ని ఆ ఇష్టం పెంచుకోవాల్సిన పరిస్థితి అంటే రివర్స్ వస్తుంది. అందుకే డయాగ్నల్లీ ఆపోజిట్ సంస్కారాస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అన్నారు బాబా. అంటే 100% విరుద్ధమైన సంస్కారం రావాలి. ఇక్కడ అసహ్యము, అక్కడ ఇష్టము. ఇక్కడ తిట్టుకున్నాడు కుక్కని జీవితం అంతా, అక్కడ జీవితం అంతా కుక్కని పట్టుకుని ఆడిస్తూ ఉంటాడు వాడు. ఓవర్కమ్ ఇట్ అండ్ లవ్ వన్ అనదర్. దాన్ని జయించి దానిని ప్రేమించేటువంటి పరిస్థితి నెక్స్ట్ లైఫ్లో తప్పనిసరిగా కలుగుతుంది. యూజువల్లీ సచ్ పీపుల్ ఎండ్ అప్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్. నిజం, అది అతను సరదాగా చెప్పట్లేదు. సాధారణంగా ఒక వ్యక్తిని మనం అసహించుకుంటూ ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ జీవితంలో వాడి పెళ్ళామో మొగుడు అవి తీరుతాడు, వాడు సాధిస్తాడు. తప్పదు. అండ్ ఆఫెన్ ఫాల్ ఇన్ దే రిలేషన్షిప్ అండ్ ల్యాండ్ అప్ డైవర్సింగ్ వన్ అనదర్, ఫెయిల్ ఇన్ దే రిలేషన్షిప్. అలాంటి వాళ్ళు జీవితం సరిగా నడవక మధ్యస్థరంగా వాళ్ళు విడాకులు కూడా ఇచ్చుకునే పరిస్థితి కూడా వస్తుందట ఇలాంటి వాడు. అంటే డైవోర్సులకి బ్యాక్గ్రౌండ్ కూడా బాబా ఇక్కడ రహస్యం చెప్తున్నారు. ఎందుకు డైవోర్సులు అవుతున్నాయంటే దీని నుంచి మనం అర్థం చేసుకో. గత జన్మలలో వీళ్ళంతా ఒకరినొకడు అసహించుకొని ఆ కారణంగా ఈ జన్మలో ఒకరి పట్ల ఒకడు ఆకర్షింపబడి ఇప్పుడు మళ్ళీ దాన్ని అది వదలటం లేదనమాట. ఆ ద్వేషభావం. ద రిసెంట్మెంట్ ఫ్రమ్ ద పాస్ట్ లైఫ్ కంటిన్యూస్ ఇన్ ది ప్రెజెంట్ లైఫ్ రిజల్టింగ్ ఇన్ డైవోర్స్ అండ్ నౌ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ లైఫ్ into your relationships as mother and child where they will be forced to love one another. ఇంకా దీని కంటిన్యూషన్ ఉంది. ఇది చెప్తున్నాడు. ఇలా విడిపోయి అంటే గత జన్మలో ద్వేషభావము అది ఈ జన్మలో కూడా కొనసాగి డైవోర్స్ అయిపోయి నెక్స్ట్ జన్మలో తప్పనిసరిగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి తల్లి బిడ్డలుగా పుడతారట వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ జన్మ. అప్పుడు మీరు కూడా వద్దనమాట. ఎవరు చెప్పగలడండి ఇది? ఓన్లీ భగవంతుడు మాత్రమే చెప్పగలడు. ఎందుకని బాబాని మరణం గురించి ఆ జంషెడ్ తన అన్నగారు చనిపోయిన సందర్భంలో మరణం గురించిన బ్రహ్మాండమైన ఉపన్యాసం ఆ బాబా ఇచ్చింది ఉంది, ఫేమస్ అది ప్రవచనం. అప్పుడు
నీకంటే సత్యము తెలిసినవాడు, సత్యానుభవం ఉన్నవాడు, మేము మామూలు మనుషులం, మాకెలాగ తెలుస్తుందయ్యా అని అడిగారు బాబా మండలి వాళ్ళు. జనన మరణాలను జయించి అతీతంగా ఎదిగిన వాడి యందు విశ్వాసము పెంచుకోవడం ద్వారా నువ్వు కూడా సత్యాన్ని తెలుసుకోవచ్చు అన్నారు. సో మనం చేయగలిగింది అది. మనకి ఇవన్నీ రహస్యాలు తెలియవు, కానీ ఆయన పట్టుకుని ఉంటే ఇవన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన యందు విశ్వాసం పెంచుకోవాలి. హియర్ టు వై ఫైండ్ చిల్డ్రన్ హ్యావింగ్ డిఫరెన్సెస్ విత్ దేర్ పేరెంట్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ ది రిలేషన్షిప్స్. ఇక్కడ కూడా తల్లి బిడ్డలుగా పుట్టిన తర్వాత కూడా ఒక్కొక్కసారి తల్లి మీద కోపం, మాట్లాడడం మానేయడం, అక్కడి నుంచి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. తల్లి బిడ్డలకు మధ్యలో కూడా ఈ పొరపచ్చాలు కనపడుతూ ఉంటాయి. దీస్ గోస్ ఆన్ అండ్ ఆన్ అంటిల్ ద టూ సోల్స్ లెర్న్ టు లవ్ వన్ అనదర్. ఎన్నో జన్మల తర్వాతట ఇలాగ కలిసి పుట్టి కొట్టుకుంటూనే ఉంటారట వీళ్ళు. ఎన్నో జన్మల తర్వాత ఒకరిని ఒకరు పరస్పరము ప్రేమించడము అలవరుచుకున్న తర్వాత అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుద్దట. అంత కష్టమైన సమస్య, చిన్న సమస్య కాదు. అందుకని హెచ్చరిస్తున్నాడు అనమాట. అలా ద్వేషం పెట్టుకోవద్దు వాడి మీద. నీవు ఆ పని సంబంధించే నువ్వు కోపం పెంచుకోవాలి, కానీ మనిషి మీద ద్వేషం పెంచుకోకూడదు ఎప్పుడూ కూడా. అది అంటే ఎంత ప్రమాదమైనటువంటి వాతావరణం ఉంది చూసుకో అని చెప్తున్నాడు అనమాట. ఆఫ్టర్ ఈరిచ్ నెరేటెడ్ దీస్ ఐ ఆస్క్డ్ హిమ్. ఈరిచ్ చెప్పిన వివరణ విన్నాక నేను ఇలా అడిగాను, వాట్ షుడ్ దే డూ ఇఫ్ ది సిచ్యువేషన్ బికమ్ ఇంటాలరబుల్ యాజ్ ఇయర్స్ పాస్ బై అండ్ దేర్ డిస్లైక్ ఫర్ ఈచ్ అదర్ ఇంక్రీజెస్. ఓకే, నువ్వు చెప్పేసావు, బాగానే ఉంది. మరి వాళ్ళిద్దరి మధ్యని అస్సలు పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది అనుకో, సంవత్సరాలు గడుస్తున్నాయి, మరి ఏం చేయాలి వాళ్ళు? దానికి ఏం పరిష్కారం లేదా అని ఈరిచ్ని అడిగాడు. ఈరిచ్ పాత్ర అండ్ సెడ్, ట్రై టు రిమెంబర్ బాబా మోర్ అండ్ మోర్ అండ్ బ్రింగ్ బాబా ఇన్ టు ద రిలేషన్షిప్. దానికి విరుగుడు ఉంది. తెల్లపాము, ఆ పాము బుస్మని లేచిందనుకోండి, కోబరా, ఆ తల్లీశ్వరు ఇలా పెడితే మహాప్రశాంతమైపోయి బుర్ర కిందకి పెట్టేస్తే ఎప్పుడో చూసారు లేదు, మీరు చూడలేదా? ఆ వేరు ఇలా పెడితే అది ఇలా బొసగొట్టి ఇది ఇలాగ అయిపోయి పాదాక్రాంతం అయిపోద్ది. అలాగూ బాబాని ఎక్కువగా స్మరించుకో. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఆ సంబంధంలోకి బాబాని కూడా లాగు. అది పరిష్కారము. దిస్ షుడ్ హెల్ప్ ఓవర్కమ్ ది డిస్లైక్ అండ్ రిసెంట్మెంట్. అప్పుడేమైంది? అయిష్టత, ద్వేషభావం. అది సో దట్ షుడ్ హెల్ప్ ఓవర్కమ్ ద డిస్లైక్ అండ్ రిసెంట్మెంట్. అలాగే బాబాని గనక మనం ఆ సన్నివేశములోనికి ఆహ్వానిస్తే ఆయన హాజరు అవ్వగానే ఈ ద్వేషము, అయిష్టము ఇవన్నీ అంతరించిపోతాయి. ఐ పర్సిస్టెడ్. అయినా నేను మళ్ళీ మొండిగా అడుగుతూనే ఉన్నాను, వాట్ ఇఫ్ ది రిసెంట్మెంట్ పర్సిస్ట్? అప్పటికి కూడా ఉందనుకో, అప్పుడు చెప్పు నాకు. నువ్వు తగ్గిపోద్దంటున్నావు, కానీ ఒకవేళ ఇంకా కొనసాగిందనుకో, వాట్ షుడ్ యూ డూ దెన్? ఏం చేయాలి అప్పుడు? ఇరిచ్ సైడ్ అండ్ సెడ్. ఇరిచ్ని టూర్చి ఇలా చెప్పాడు, వెల్, ఇఫ్ త్రూ రిమెంబరెన్స్ ఆఫ్ హిమ్ యూ సక్సీడ్ ఇన్ వర్కింగ్ అవుట్ ది రిసెంట్మెంట్ అండ్ క్రియేటింగ్ లవ్, దట్ వుడ్ ప్లీజ్ బాబా. ఆయనను స్మరించుకోవడము ద్వారా నీవు గనక ఈ అసహ్యమును, అయిష్టతను పోగొట్టుకోగలిగితే ఆయన చాలా ఆనందిస్తాడు ఆయన బాబా. బట్ ఇఫ్ ది సిచ్యువేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంటాలరబుల్, దెన్ వన్ షుడ్ లివ్ సెపరేట్లీ ఆర్ సెపరేట్ ఫ్రమ్ వన్ అనదర్. అయినప్పటికీ నీవు ఇంకా పరిష్కారం కాలేదు అంటే గత్యంతరం లేదు, వీళ్ళిద్దరూ విడివిడిగా జీవించడమే శ్రేష్టం. However, it is important that you harbor no resentment after that and maintain a friendly and harmonious relationship. విడిపోయిన తర్వాత ఎంత మాత్రము ద్వేషభావము, శేషము మిగలకూడదు. ఎప్పుడూ కూడా అసహ్యము, అయిష్టతను పెట్టుకోకూడదు. లోపల స్నేహపూర్వకమైనటువంటి ఆ భావమే ఉండాలి. బీ లవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అట్లీస్ట్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. దూరంగానే ఉండండి, ఇద్దరూ కలవక్కర్లే. కానీ ఆ వ్యక్తి గురించి తలుచుకున్నప్పుడు శత్రుత్వము, వ్యతిరేకత అది రానివ్వద్దు హృదయంలోనికి. యూ హ్యావ్ టు లవ్ ఎవ్రీ వన్ నో మ్యాటర్ వాట్ దేర్ పర్సనాలిటీస్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లవ్ బాబా అండ్ ఫీల్ హిజ్ లవ్ ఫర్ యూ.
బాబానే గనక నీవు నిజంగా ప్రేమించాలి, ఆయన ప్రేమను నీవు అనుభూతి పొందాలి అని నీకు ఉంటే నీవు అందరినీ ప్రేమించి తీరాలి. అది మొట్టమొదటి కండిషన్. వాడంతే కుదరదు, వీడంతే కుదరదు అంటే ఆయనతోటి అసలు కుదరదు. అది వ్యవహారం. చాలా సందేశాలు మనకు అర్థమైపోయినాయిలే అనుకుంటాం. ఇలాంటివి వచ్చినప్పుడు దాన్ని ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగితే అమ్మబాబోయ్ అనుకుంటాం. బాబా ఏమన్నారు? స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్ బై లవింగ్ దోస్ హూమ్ యూ కెనాట్ లవ్. మళ్ళీ ఒకసారి స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్ అంటే భగవంతుణ్ణి ప్రేమించడం అనేది ఎలా మొదలు పెట్టాలో బాబా చెప్తున్నారు. ఎలా మొదలు పెట్టాలట? లవింగ్ దోజ్ హూమ్ యూ కెనాట్ లవ్. అసలు ఏమాత్రము ప్రేమించలేని ఒక వ్యక్తిని ఎంచుకో. వీడు నాకు బద్ధశత్రువు, నెంబర్ 1 ఎనిమి. ఓకే, ముందు వాడిని ఎంచుకో. ఈ వేళ నుంచి నీ ప్రేమించడం మొదలెట్టు. అప్పుడు నువ్వు భగవంతుని ప్రేమించడం ఆలు దిద్దినట్టు లెక్క. అది బాబా చెప్పింది. అంటే ఒక వ్యక్తి మనకి మహాశత్రువుగా ఉన్నాడు అంటే ఇంకా భగవంతుని ప్రేమించడం ఆ క్లాసులో మనం జాయిన్ అవ్వలేదు. బయటే ఉన్నాం మనం ఇంకా అని అర్థం. అంటే దీని ప్రకారం. సో మనకి ఇష్టమైనా కష్టమైనా మనం చేయగలిగినా చేయలేకపోయినా సత్యము సత్యమే. ఏం చెప్తున్నాడు అది? సో ఆఫ్టర్ సెపరేషన్ రిమూవ్ ద రిసెంట్మెంట్ అండ్ క్రియేట్ లవ్. అంచేత విడిపోయిన తర్వాత మళ్ళీ ప్రేమపూర్వకమైన వాతావరణమే వెళ్ళి విరుస్తూ ఉండాలి. ఇక అయిష్టత ఉండకూడదు. ఆఫ్టర్ దాట్ ట్రై నాట్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఫాల్స్నెస్ ఆఫ్ వరల్డ్లీ లవ్ అండ్ ఇన్స్టెడ్ లాంగ్ ఫర్ డివైన్ లవ్. ఒక్కసారి ప్రపంచ ప్రేమ భగ్నమైన తర్వాత, ఇలాంటి వేర్పాటు అనుభవం కలిగిన తర్వాత ఇంకా ప్రపంచ ప్రేమలో తగులుకోవడానికి సాహసము చేయవు. దివ్య ప్రేమలో తగులుకోవడానికి ప్రయత్నం చేయి. అయిపోయింది నీ సిలబస్. మళ్ళీ వెనక్కి వెళ్ళి 10th క్లాస్లో జాయిన్ అవ్వడం అనవసరం. అయిపోయింది ఆ అనుభవం. అయిపోయిందంటే ఏంటి? ఇంక వీడికి భగ్నం అయిపోయింది. ఇంకా ప్రేమ యొక్క అవసరం లేదు వీడికి. మళ్ళీ అందులో దూరడం అది అవివేకమే అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ ఏ కంపానియన్ అగైన్ మేక్ బాబా యువర్ కంపానియన్. ఒక్కడే ఎలాగ ఉండగలనండి? జత ఉండాలి కదా, ఎవడో ఒకడు. అంటే ఆయన ఉన్నాడు కదా జత, ఆయన్నే జతగాడిగా చేసుకో. ఇది చెప్తున్న సమాధానం చూడాలి. ఆయన్ని జతగాడిగా చేసుకో. మ్యారీ హిమ్, హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్. ఆయనే పెళ్లి చేసుకో, ఆయనతోటి బంధుత్వం నడుపు. హైదరాబాద్లో ఒక బాబాలవారు ఉన్నారు, పెద్ద ఆవిడ బాబాతో చాలా సన్నిహితమైన సంబంధం ఉంటూ ఉండేది. పేర్లు బాబాతో నా భర్త ఇలా చేస్తున్నాడు సరిగ్గా చూడటం లేదు, నన్ను ఇలా అసహ్యించి పెడుతున్నాడంటే యు టేక్ మీ టు బి యువర్ హస్బెండ్ అన్నారట బాబా. నేనే నీ భర్తను అనుకో, ఎందుకు వాడి గురించి నువ్వు శత్రుత్వం పెట్టుకోవద్దు. నువ్వు ఇక్కడ అదే బాబా ఎరిచి చెప్పేది కూడా అదే విషయం. హీ విల్ నెవర్ ఫెయిల్ యూ. భగవంతుడు ఎప్పుడు కూడా నీకు నష్టపరచడు. అంటే అయ్యయ్యో ఈయన్ని పట్టుకుని ఓడిపోయాను నేనే అనుకునేటువంటి పరిస్థితి ఎప్పుడూ రానివ్వడు. హీ ద ఓన్లీ వన్ హూ విల్ బీ విత్ యూ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ టిల్ ద వెరీ ఎండ్. మొట్టమొదటి నుండి చిట్ట చివరి వరకు మన కూడా ఎవడైనా ఉంటాడు అంటే ఆయన ఒక్కడే. జ్ఞాపకం ఉందా? బాబా ఒక సందర్భంలో చెప్పాడు, నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, నీ భర్త, నీ చెల్లి, నీ అన్న, కొడుకు, కూతురు, వీళ్ళంతా ఎవడు స్టేషన్ రాగానే వాడు బండి దిగిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా కూర్చోరు కడదాకా నిన్ను కంటికి రెప్పలాగా కాచుకుని కూర్చుని నేను ఒక్కడిని. నువ్వు తెలివైన వాడివే అయితే నాతోటి రిలేషన్షిప్ నడుపు కిట్టుంది నీకు, అవి కిట్టవు నీకు అని చెప్పారు బా. ఎందుకని చిట్ట చివరి వరకు ఉండేవాడిని నేను ఒక్కడినే. కాబట్టి నాతోటి నీవు బాంధవ్యం ఎంత కలిసి వస్తుందో నువ్వు ఆలోచించుకో. ఇది ఒక జీవితంతో పోయేది కాదు, ఇది కడదాకా ఉంటూనే ఉంటుంది.